బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీనిని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, కోర్టు ఆదేశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కవిత, తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయాలని ఆదేశించింది. అయితే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కూడా ఇద్దరు ఎవరైతే దాసోజు శ్రావణ్తో పాటు సత్యనారాయణలు కూడా ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాకు సంబంధించి ప్రతిపాదించిన నేపథ్యంలో వాటిని గవర్నర్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం కోదండరాంతో పాటు మీర్ అలీ ఖాన్ను తాజా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాను నియమించేందుకు మొత్తం ప్రతిపాదన సిద్ధం చేసింది, సిఫారసు చేసింది. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ మా కేసు తేలేంత వరకు కూడా ప్రస్తుతం వీళ్ళది కూడా ప్రమాణ స్వీకారం నిలుపుదల చేయాలంటూ కూడా వీళ్ళు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా ప్రస్తుతం ప్రమాణ స్వీకారాన్ని ఆపివేస్తూ కూడా తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది. దీంతో కోదండరాం, మీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి ప్రస్తుతం అయితే వాయిదా పడినట్టుగానే చెప్పాలి. స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కూడా ప్రస్తుతం హైకోర్టు చాలా స్పష్టంగా తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో రాజకీయ నాయకులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు కూడా గవర్నర్ వాటిని వ్యతిరేకిస్తూ తిరస్కరించిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా కోదండరాం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రాజకీయ నాయకుడే అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టులో అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. కానీ మమ్మల్ని ఎందుకు గవర్నర్ కోటాలో నియామకం చేయలేదు, కానీ కోదండరాంని మీర్ అలీ ఖాన్ ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేపిస్తారన్న అంశాన్ని కోర్టు ముందు తీసుకొచ్చారు. కానీ కోర్టు పూర్తి స్థాయిలో కూడా కులాకుశంగా విచారణ జరపాల్సి ఉంది కేసులో. కాబట్టి తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తూ ప్రస్తుతానికైతే ప్రమాణ స్వీకారం సంబంధించిన గవర్నర్ కోట ఎమ్మెల్సీల నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాలు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా తెలిపింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీనిని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అనేది మా ప్రతినిధి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? అప్పీల్కు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కవిత, కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ కేసు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వం ఎట్లాంటి డిసిషన్ అయితే తీసుకునేటువంటి అవకాశాలు లేదు. కానీ దీని మీద రాజ్భవన్ వర్గాలు ఎలా స్పందిస్తాయి, అట్లాగే మండలికి సంబంధించినటువంటి వర్గాలు, అధికారులు ఏ రకంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కోర్టులో కేసు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్భవన్ నుంచి వీళ్ళిద్దరి నామినేషన్స్కు ప్రతిపాదనలకు ముందే ఒక ప్రకటన విడుదలైంది. కోర్టు కేసు పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోమంటూ అధికారికంగా రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. కానీ కోర్టులో కేసు నడుస్తుండగానే ఆ ప్రకటన విడుదలైన దాదాపు 48 గంటల్లోపే ముఖ్యమంత్రి అట్లాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రాజ్భవన్లో గవర్నర్ని కలవడము, గవర్నర్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఇద్దరి పేర్లు అమీర్ అలీ ఖాన్ అట్లాగే కోదండరాం పేర్లను గవర్నర్ ఆమోదిస్తూ గెజెట్ కూడా విడుదల చేసింది. గెజెట్కు సంబంధించినటువంటి అంశం మీద స్టేటస్ కో ఇప్పుడు హైకోర్టు విధించింది. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రతిపాదించినటువంటి పేర్లు ఉన్నాయో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, వీళ్ళిద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళ పేర్లు ఉన్నాయంటూ కూడా ఆమె అప్పట్లో ప్రకటన చేశారు. దాని తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం మారగానే వెంటనే కోర్టును సంప్రదించారు. కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్భవన్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. కేసు పూర్తయ్యేంత వరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెబుతూనే మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం కలిసిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత గెజిట్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ కోర్టు కేసులో భాగంగా ఈరోజు స్టేటస్ కో ఇచ్చారు. గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎట్లాంటి తీర్పు ఇవ్వకుండా, ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వకుండా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశం మీద మాత్రమే స్టేటస్ కో హైకోర్టు ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు
ఈ స్టేటస్ కో అమల్లో ఉంటుంది, అప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దంటూ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిని హైకోర్టు విజ్ఞప్తి చేసిందని చెప్పుకోవాలి. అయితే ఇందులో ఎంతవరకు కౌన్సిల్ చైర్మన్కి కానీ, అసెంబ్లీ స్పీకర్కి కానీ, కౌన్సిల్ చైర్మన్కి కానీ, లేదంటే రాజ్భవన్ తీసుకున్నటువంటి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు హైకోర్టు ఆదేశాలు ఇస్తుంది అన్నది కొంత చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటుందని చెప్పుకోవాలి. ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళిద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించడము, గెజిట్ కూడా విడుదల చేయడం జరిగిందన్నటువంటి అంశాలను రాజ్భవన్ కార్యాలయం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజ్భవన్ నుంచి ఇంకా ఏదైనా ఇట్లా ఈ స్టేటస్ కో మీద ఏమైనా స్పందన వస్తుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా 31వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకోబడినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. నిన్న ఆ గెజిట్ను బేరీజ్ చేసుకొని కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా మండలికి వచ్చారు. దాదాపు 2 గంటలకు పైగా వెయిట్ చేశారు. కౌన్సిల్ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గెజిట్ ప్రకారం నిన్ననే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది, కానీ సమాచారం ఇవ్వలేదు. ఆయన ఆరోగ్యం బాగాలేదు కారణంగా మరొక రోజు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నట్లుగా నిన్న ఎమ్మెల్సీలు కోదండరాం అట్లాగే అమీర్ అలీ ఖాన్ ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి 31వ తేదీన ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆ రోజు మాకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ ఎమ్మెల్సీలు కనుక కోరితే అప్పుడు అవకాశం ఇస్తారా లేదా అన్నది పూర్తి స్థాయి నిర్ణయం రాకముందే, కౌన్సిల్ చైర్మన్ నుంచి సమాధానం రాకముందే హైకోర్టు నుంచి స్టేటస్ కో రావడంతో ఇది బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. 8వ తేదీ వరకు ప్రమాణ స్వీకారం అన్నది వీళ్ళిద్దరిది ఉండదు. కానీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏమైనా బ్రేకులు వేస్తుందా, లేదంటే కౌన్సిల్ చైర్మన్కు ఇంకేదైనా ఆదేశాలు ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. మరి 8వ తేదీన ఈ వాదోపవాదాలు ఎట్లా ఉంటుంది, గవర్నర్ డిసిషన్ ఎట్లా ఉంటుంది, గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా కాదా, వీళ్ళిద్దరి యొక్క గతంలో వాళ్ళకు ఇచ్చినటువంటి గవర్నర్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినటువంటి అంశాలేంటి, ఇప్పుడు కోదండరాంకు, అమీర్ అలీ ఖాన్కు ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి సందర్భంలో వీళ్ళు పొందుపరిచినటువంటి అంశాలేంటి అన్నది బేరీజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలో నిబంధనలకు లోబడే ఇద్దరి యొక్క నియామకం జరిగిందా లేదా అన్నటువంటి అంశాలు కూడా పరిశీలనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఫిబ్రవరి 8వ రోజున హైకోర్టు అన్నది చూడాల్సి ఉంటుంది. కవిత.